A's income is 25% more than B and B's income is 20% more than C. C's income is what percent more or less than A? ఓకే జాగ్రత్త చేయనమ్మా. ఓకే ఏ ఇన్కమ్ అంటమ్మా బి కంటే 25% మోర్ అంటమ్మా. బి ఇన్కమ్ ఏమో సి కంటే 20% మోర్ అంటమ్మా. అయితే సి ఇన్కమ్ అనేది ఏ కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది. సార్ ఎక్కడ మొదలు పెట్టాలి? ఏతో మొదలు పెట్టాలా? బితో మొదలు పెట్టాలా? సితో మొదలు పెడతాడా? ఓకే అది మనం డిసైడ్ చేయకూడదు. దీంట్లో జనరల్‌గా 2 మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఆ 2 మోడల్స్‌ని ఫర్దర్‌గా డివైడ్ చేస్తే ఇంకో 2 సబ్ మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. సరే మనం అది పక్కన పెట్టి ప్రస్తుతానికి ఈ క్వెషన్‌తో స్టిక్ ఆన్ అవుదాం. మరి ఏ, బి, సి ముగ్గురు కదా! ఏ ఇన్కమ్ కావాలంటే బి కావాలి. అంటే బితో మొదలెట్టాలి. మరి బి ఇన్కమ్ కావాలంటే సి తెలియాలి. అంటే సితో మొదలుపెట్టాలి. అంటే సి నుంచి బి, బి నుంచి ఏకెళ్ళాలి. అంటే మొట్టమొదటి ఎక్కడ మొదలుపెట్టాలమ్మా? సితో మొదలుపెట్టాలి. అంటే సి ఇన్కమ్ ఎంత? 100. ఎందుకన్నాడు? పర్సెంట్ 100కి ఎంత అనేది క్వెషన్ కాబట్టి 100 అనుకుంటా. ఇప్పుడు బి కావాలనుకోమ్మా. ఓకే బి అనేవాడు సి కంటే 20% మోరేగా అంటే 120. సో వాట్ అబౌట్ ఏ? ఏ అనేవాడు బి కంటే 25% ఎక్కువ. 25% ఎక్కువ అంటే గాని మళ్ళీ మనం 145 కూడా రాస్తాం కొంతమంది అలా రాయకూడదు. 25% ఎక్కువ. ఓకే. అంటే 25/100 ఇంటూ 120 ఎక్కువ. అదే క్లాస్‌లో అయితే చూసి చెప్పడం అనేది చెప్తామమ్మా. ఓకే. 60, 30 అని చెప్పి. ఓకే. ప్రస్తుతానికి మామూలుగా నేర్చుకుందాం. 25 1s, 25 4s, 4తో క్యాన్సిల్ చేస్తే 30. 30 ఎక్కువ అంటే ఏ ఎంత అంటే 150. C's income is what percent more or less than A? మా ఏతో కంపేర్ చేస్తే సి లెస్ కదా. ఓకే. లెస్ పర్సెంటేజ్. ఎంత లెస్ అమ్మా? ఒకసారి జాగ్రత్తగా చేస్తే వీడు 100 వాడు 150 అంటే 50 లెస్. ఏ అంటే ఏతో కంపేర్ చేయమన్నాడు కాబట్టి 150 ఇంటూ 100. సో సార్ ఇక్కడ మేము 0 0 కొట్టేస్తాం సార్ 5 5 కొట్టేస్తాం అంటే మాత్రం దొలిదిరిపోతుంది. 0 0 వరకు కొట్టేయడానికి ఓకే కానీ 5 5 కొట్టేయడాలు లేవు. ఓకే. ఆ పంచాయతీలు లేవు. 5 1s 5 3s. 100/3 సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 33.33%. ఆన్సర్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. మరి చాలా సార్లు వాట్ వి సే బ్యాంక్ అండ్ ఎస్ఎస్‌సి రైల్వే ఎగ్జామ్స్ వచ్చిన క్వెషన్. రీసెంట్‌గా కరెక్ట్ చెప్పాలంటే మనకి సివిల్ సర్వీసెస్ 25 ఐ థింక్ 24 మోస్ట్ 25 దాంట్లో కూడా ఇచ్చిన క్వెషన్ అమ్మా ఇది. ఓకే. సో చాలా లెంగ్తీగా చాలా షార్ట్ అంటే చాలా షార్ట్. ఇక్కడ 25% 20% కాకుండా కాంప్లెక్స్ ఇస్తే 37.5% సపోజ్ 27.27% లాంటివి ఇస్తే ఏం చేయాలి అనేది కావాలి అంటే మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి వస్తే క్లాస్ రూమ్ లో అవన్నీ నేర్పించేస్తాం. ఓకే. దాని మళ్ళీ సెపరేట్ కూడా ఏం అవసరం లేదు. ఓకే. సో మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని కావాలంటే రీచ్ ద కౌండిన్య ఐఏఎస్ అకాడమీ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. అక్టోబర్ 6th మనది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 6th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను డోంట్ మిస్ దిస్. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి బయట కార్పొరేట్ వాళ్ళు 25,000 రూపాయలు తీసుకుంటున్న వాటికి అందులో మీకు ఎస్ఎస్సి బ్యాంకు రైల్వే కాంబినేషన్ కావాలంటే 30,000 తీసుకున్న కోచింగ్ సెంటర్స్ మన గుంటూరు విజయవాడలో కూడా ఉన్నాయి. హైదరాబాద్ కూడా అక్కడ. ఓకే. అలాంటిది వీటన్నిటికీ కలిపి 7,200 రూపాయలు అంటే అత్యంత లీస్ట్ ప్రైస్. ఓకే. ఇంతకన్నా ఎవరు ఇవ్వలేదు. కేవలం ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.